దమ్ముంటే వాని కాలేజ్ నుంచి మీరు సీట్లు ఇప్పియండి. మల్గేరి కాన్స్టిట్యూన్సీలో ఓట్లు వేసారు కదా, ఫ్రీ సీట్లో 4-5 ఇప్పియండి. ఒక్క సీట్ ఇప్పామని దమ్మున్న నాయకులకి. అదే మరి రాజశేఖర్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతురుగా. ఎందుకంటే మీకు ప్రతి ఒక్కటి ఆయన అన్నం వడ్డీ తినిపించింది కాబట్టి తెలియదు. ఇవాళ మీకు ఒక శాంక్షన్ ఎట్లా చేసుకోవాలో తెలియదు, ఒక ఫైల్ వర్క్ ఎట్లా మూవ్మెంట్ చేసుకోవాలో తెలియదు, ఒక ప్రజల దగ్గరికి ఎట్లా పోవాలో తెలియదు. ఎప్పుడంటే ఒక ఫేస్బుక్ లో పెడుతున్నారు. ఇన్ని రోజులు మేము కూడా గమనంలో కూర్చున్నాం. ఇవాళ మా క్యాంప్ ఆఫీస్ మూసుకొని పోలేదే. నీ క్యాంప్ ఆఫీస్ ఎక్కడుంది? నువ్వు కాన్స్టిట్యున్సీలో ఏడ గెలిచినావు? ఎవరికి గెలిచినావు? నువ్వు ఎమ్మెల్యే ఎక్కడ? మల్లికార్జున ఎమ్మెల్యే ఉండి నీ కాన్స్టిట్యున్సీ పక్కన పోయి బోయినపల్లి అవతల నువ్వు క్యాంప్ ఆఫీస్ పెట్టుకున్నావు. నీ ముఖం లేదా? మీ ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా, లోకల్ ఎందుకు క్యాంప్ ఆఫీస్ పెట్టుకోలేదు? మాకు ప్రజలు మ్యాండేటరీ ఇచ్చినా మా క్యాంప్ ఆఫీస్ ఇక్కడే ఉంది. ఇప్పటికీ ఇక్కడ పబ్లిక్ వస్తున్నారు మా దగ్గరికి. ఇప్పటికీ మేము సమస్యలు పరిష్కారం చేస్తున్నాం. ఖబర్దార్, ఇప్పుడైతే ముందే చెప్తాం. ఇన్ని రోజులైతే మేము గమ్మునున్నాం. ఇప్పుడైతే ఉండదలుచుకోలేదు. మేము ఖచ్చితంగా మీరు ఏ సమాధానం